గోవుకి పెట్టవలసిన పదార్థాలు వాటి ఫలితాలు అని. అవును. నిజంగా జరుగుతాయి అవన్నీ? అంటే సాధారణంగా మనుషులు ఎలా ఆలోచిస్తారంటే వెళ్ళిన సమయంలో అక్కడ గడ్డి వేస్తుంటాం మనం నార్మల్గా. చాలా మంది ఇదే గడ్డి వేయడం ద్వారా ఏమొస్తుంది నార్మల్గా ఏదైనా మేము తవుడు ఇంకోటి బెల్లము అంటే ఏది చూసినా కూడా ఇది ఉంది అంటే ఇప్పుడు పొలోమని అరటి పనులు తీసుకొని వచ్చి ఒక్కడే మొత్తం వేసేసారు అనుకోండి, అది చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం. ఆ విధంగా అయినా కొంతమంది తగ్గుతారు. ఫస్ట్ ఇప్పుడు కందులు అనేటువంటివి కుజుడికి అధిపతి కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే ఆవులకి నవధాన్యాలన్నీ పెట్టచ్చు. ఫస్ట్ అవి తడిపి నానబెట్టి ఇలా పెడితే మంచిది. మనం నవధాన్యాలు అన్నీ పెట్టమని చెప్పామనుకోండి వడ్లు కూడా అందులో వేసుకొని వచ్చేస్తారు కొంతమంది. అలా కాకుండా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి పెడితే అయినా కొంచెం మంచిది అని చెప్తే ఆ విధంగా అయినా ఏర్పాటు చేస్తారనేటువంటి ఉద్దేశంతో. కానీ గోమాతకు ఏ ఆహారం ఇచ్చినా కూడా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఎందుకంటే సాక్షాత్తు గోమాతలు అంటేనే మనం ముక్కోటి దేవతల స్వరూపంగా చూస్తాం కదా, వారికి ఆహారం పెడితే ఆటోమేటిక్గా భగవంతుడికి పెట్టినటువంటి ఫలితం ఉంటుంది కదా. అది ఏది పెట్టినా, అది బెల్లం పెట్టచ్చు, తవుడు పెట్టచ్చు, గడ్డి పెట్టచ్చు, ఆకుకూర పెట్టచ్చు, ఏదైనా ఖచ్చితమైన ఫలితం ఉంటుంది. ఇంతకీ మీ పర్సనల్ సంకల్పం పక్కన పెడితే ప్రొఫెషనల్గా భగవంతుడికి సంబంధించి మీరు ఇలాంటి సంకల్పం తీసుకున్నారంటే ఏం చెప్తారు? భగవంతుడికి సంబంధించినటువంటి సంకల్పం అంటే ప్రతి కుటుంబానికి నృసింహ రక్ష ఉండాలి. మా యొక్క సంకల్పమే నృసింహ అనుగ్రహం అనేటువంటిది గడప గడపకు వెళ్ళాలి అనేటువంటిది మేము పూర్తిగా స్వామివారి అనుగ్రహం ద్వారా ఆ కార్యక్రమాన్ని ఆల్రెడీ నృసింహ సేవా వాహిని ద్వారా ప్రారంభం చేసాం, వెళ్తున్నాం చిన్నగా. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో చాలా ప్రాంతాల్లో కూడా ఈ యొక్క నృసింహ సేవా వాహిని అనేటువంటి వ్యవస్థని జాగృతపరుస్తూ అద్భుతంగా ముందుకు తీసుకొని వెళ్తున్నాం అమ్మ. తద్వారా ఏమవుతుందంటే ఏ ప్రాంతంలో ఏదైనా ఎవరికైనా అవసరం వచ్చినా కూడా అక్కడ మన వంతు చేయడానికి ఒక కార్యకర్త లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ ఎవరైనా ముందుకు వచ్చి ఇంకా అద్భుతంగా చేస్తున్నారు. భగవంతుడికి రోజు పువ్వులు కావాలి, నైవేద్యం కావాలి, వచ్చిన వాళ్ళందరికీ ఆశీర్వచనం ఇచ్చినప్పుడు ఏదోటి వాళ్ళకి ప్రసాదం ఇచ్చి పంపించాలి. ఈ టెంపుల్ మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ భుక్తి వెళ్ళాలి. సో ఇదంతా ఎలా సాధ్యపడుతుంది మీకు? అంటే భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పుడు చాలా మంది అంటే ఇక్కడ మా దగ్గర అన్నప్రసాదం దగ్గర నుంచి తీసుకుంటే ప్రతిదీ కూడా నృసింహ భక్త కుటుంబం అని మీకు ఇందాక చెప్పాను. శ్రీ నృసింహ భక్త కుటుంబం అనేటువంటిది ఏది అవసరమైతే అది. అంటే ఇక్కడ మనకు ఒక 100 మందికి భోజనం పెట్టాలి లేదా ఒక 1000 మందికి భోజనం పెట్టాలి, ఆ భోజనానికి సరిపడా సామాగ్రి అనేటువంటిది కావాలి అంటే వచ్చేస్తుంది. మా దగ్గరే కల్పవృక్షం ఉంది, స్వామివారే మా దగ్గర ఉన్నారు. కల్పవృక్షం ఏది కావాలంటే అది చేయడానికి ఆయన ఖచ్చితంగా ఉన్నారు. అలానే అంతకంటే అద్భుతమైనటువంటిది శ్రీనృసింహ భక్త కుటుంబం అమ్మ. అంటే ఏం చేయాలన్న కూడా అంటే ఇక్కడికి స్వామివారికి సన్నిధికి వచ్చేటువంటి వాళ్ళు అంటే అభిషేకానికి కట్టే వాళ్ళు, అభిషేకానికి లేదా అన్నదానానికి కట్టేటువంటి వాళ్ళు, హోమానికి కట్టేటువంటి వాళ్ళు, ఇవన్నీ కూడా దీంతో ఈ యొక్క ఆశ్రమ నిర్వహణ అనేటువంటిది ఏ ఇబ్బంది లేదు. మీరు 1000 మంది వచ్చినా 10,000 మంది వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదం అందుతుంది, ప్రతి ఒక్కరికి ఆహారం అందుతుందమ్మా. ఇక్కడ బై ది వే మేము ఇక్కడ భోజనం చేసాం టీంతో సహా, చాలా బాగుందండి. మీరు అన్నప్రసాదంలో నిత్యాన్నదానంలోనే మీరు భోజనం చేశారు ఇప్పుడు? అనిపించలేదండి అసలు, అంటే మీకు ప్రత్యేకంగా ఏం పెట్టలేదా? అదే చాలా బాగుంది. చాలా అంటే ఇంట్లో బియ్యపరవన్నం చేద్దామని ఎప్పుడు అనుకున్నా అంత టైం ఉండదు, పొద్దున్న లేస్తే పరుగులే. అవునమ్మా. సో ఇక్కడ చాలా ఏళ్ల తర్వాత మా అమ్మగారు ఉంటే మా అమ్మగారు చేసేవాళ్ళు, కానీ ఆవిడ హడావిడిలో ఆవిడున్నారు. అందుకని అమ్మ ఎప్పుడైనా వస్తే చేస్తుంది, బట్ ఎండ్ ఆఫ్ ది డే రాత్రిపూట తింటే వాతం చేస్తుంది అంటూ ఉంటుంది మా అమ్మ. సో అందువల్ల చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఇక్కడ బియ్యపరవన్నం తినడం అద్భుతంగా ఉందండి. అన్నదానంలో క్వాలిటీ ఉండదు అని అంటూ ఉంటారు, కానీ బట్ నిజంగా ఈ క్షేత్రంలో టీం అందరితోనూ పిల్లలతో కలిసి భోజనం చేయడం చాలా సంతోషంగా ఉంది. అంటే స్వామి వారికి ఏదైతే నివేదన చేస్తారో మీ దగ్గరకు అదే వస్తుంది ప్రసాదం. అంటే భగవంతుడికి ఎంత మంచిగా అద్భుతంగా పెడితే ఆయన అంత చక్కగా అందరినీ అనుగ్రహిస్తూ ఉంటారు. ఆయనకి ఏదో కొంచెం పెట్టి మనం ఏదో వేరేటి తినాలి అనేటువంటిది కాకుండా ఇక్కడ ఏది స్వామివారికి జరిగిన అంటే పప్పు, సాంబార్, రసం, పచ్చడి ఏది అయినా కూడా ఆయనకు నివేదన అవుతుంది. అయిన తర్వాతనే భక్తులందరి దగ్గరికి వస్తుందమ్మా. నిజంగా అండి. అంటే ఈ ఐటెం బాగాలేదు అనేది ఏదీ లేదు నిజం చెప్పాలంటే. అది పెరుగు దగ్గర నుంచి, నెయ్యి దగ్గర నుంచి, చక్కటి మీరు వేసిన కొత్తిమీర పచ్చడి దగ్గర నుంచి చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. ఒక మనిషి బతకాల్సిన విధానం అని అంటే ఏం చెప్తారు మీరు? ఫస్ట్ ధర్మబద్ధంగా ఉండాలమ్మా. అంటే మానవ జీవితం ఎప్పుడు కూడా ప్రస్తుతం మీరు అన్నట్టు సమాజంలో ఉరుకులు పరుగులు ఇలా ఉండేటప్పటికి మనం ఆచరించాల్సినటువంటివన్నీ కూడా వదిలేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ అందులో ప్రధానమైనటువంటి ధర్మాన్ని మనం వదిలేసుకుంటూ పరిగెత్తుతూ వెళ్ళిపోతున్నాం. మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మాత్రం ఈ ధర్మం గుర్తొస్తుంది. ఫస్ట్ అంటే మానవ జీవితంలో ధర్మమే ప్రధానమైనటువంటిది. ఇది ఆచరిస్తూ వెళ్తూ ఉంటే ఏమవుతుంటే మనం కష్టం వచ్చినా నష్టం వచ్చినా కూడా నిలబడడానికి ఒక ధైర్యం అనేటువంటిది, ధర్మం అనేటువంటిది ఎప్పుడు కూడా మనం నిలబడడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తద్వారా మనం ఏదైనా సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయమ్మా. మరి ఇన్ని ఆవుల్ని
మీరు పోషించడానికి మీకు ఏం ఇబ్బంది అనిపించట్లేదా సార్? ఇవి చాలా తక్కువ అమ్మ. మనకు సుమారు 75-80 ఆవులు ఉన్నాయమ్మా, గోమాతలు ఉన్నాయి. ఆహా. ఇక్కడ 20 మాత్రమే ఉన్నాయి, ఇక్కడ 18-20 ఉన్నాయి. ఆ. ఇంకా 55-60 ఆవులు బయట రైతులకు ఇచ్చి ఉన్నాం మేము. అంటే రైతుల వివిధ ప్రాంతాల్లో మనం చిన్న చిన్న దేవతా మందిరాలకు కట్టాం కదా, ఆ మందిరాల దగ్గర కొన్ని ఆ రైతులు ఎవరైనా పోషణ చేసుకుంటామంటే రైతులకి ఆవుల్ని, తర్వాత ఇక్కడ వచ్చేటువంటి ఎద్దుల్ని కూడా రైతులకి ఇచ్చి ఉన్నాం అమ్మ మనం. అంటే ఫ్రీగా ఇచ్చేస్తాం? ఫ్రీగానే. నేను ఒకటి విన్నాను, నిజమా కాదు మరి మీరే చెప్పాలి. మీ తాత ముత్తాతల నుంచి మీకేదో కొంత సంపద ఇచ్చారని, దాన్నే మీరు కొండని ఖర్చు పెట్టినట్టు తవ్వినట్టు అంతా మీరు ఖర్చు పెడుతూ వస్తున్నారని విన్నాను, నిజమేనండి? మా తాత ముత్తాత వాళ్ళ తాత అందరు ఇచ్చినటువంటి ఒకటే ఆస్తి కల్పవృక్ష నరసింహస్వామి వారు. అంతేనా? 750 సంవత్సరాల నుంచి కూడా చాలా జాగ్రత్తగా చాలా పెద్ద సంపద మాకు ఇచ్చింది అది ఒకటి. అన్నిటికంటే ముందు అంటే క్రమశిక్షణ, ఆ క్రమశిక్షణ ఇచ్చారు బాగా బ్రహ్మాండంగా. దాంతో ఇప్పటిదాకా చాలా చక్కగా వచ్చామమ్మా. అంటే నేను డౌన్ నుంచి చూసుకుంటే అన్ని వచ్చాం మేము పూర్తిగా. ఏ సంపద అంటే అన్నిటికంటే అద్భుతమైనటువంటి సంపద మేము సంపాదించుకున్నది నరసింహ భక్త కుటుంబం. అంతేకాని దాని ద్వారా వాళ్ళు ఇచ్చిన ఆస్తులు ఏం లేవు నా దగ్గర, ఖర్చు పెట్టడానికి ఏం లేదు. అంటే ఖర్చు పెట్టాల్సింది కానీ లేదు సంపాదించింది కానీ నరసింహ భక్త కుటుంబాన్ని, శ్రీనృసింహ సేవావాహిని అనేటువంటి వ్యవస్థని సంపాదించుకున్నాము. అయితే ఇప్పుడు సపోజ్ ఈ రోజు నేను ముడుపు కడితే 4వ తారీఖు అమావాస్య రోజు మీరు హోమంలో వేసేస్తారు. ఈ రోజు కడితే 4వ తారీఖేరమ్మా, వేరా తర్వాత వేస్తారు అది. ఈ రోజు కడితే వెంటనే మినిమం 30 రోజులు అవ్వాలి కదా. ఓకే, అదే అందుకే అడుగుతున్నాను. ఇవన్నీ కూడా వెనకల నెలలో కట్టినటువంటి వాళ్ళవన్నీ. ఓకే, మీరు అక్కడ రూమ్ లో చాలా ఎక్కువ ఉంటాయి అక్కడ. అవును అవును, అవి వేస్తారు. అయితే మీకు కట్టిన ఎప్పుడు కట్టారు ఏంటనేది మీకు లెక్క అంటే ఎప్పుడు కట్టామో దాన్ని బట్టి పక్కకి వేస్తుంటాం కదమ్మా. ఇప్పుడు 15 రోజుల్లో కట్టినటువంటివి లేదా పౌర్ణమి కంటే ముందు కట్టినటువంటివి ఇలా తెలుస్తుంది కదా, ఏ రోజుకి ఆ రోజు దాన్ని మాత్రం వేస్తారమ్మా. ఈ రోజు కట్టగానే రేపు ఒకవేళ అమావాస్య ముందు రోజు వచ్చి కడితే అమావాస్య రోజు వేసేయం. మినిమం సోమవారం దగ్గర 30 రోజులు ఉంటాయి.